ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనములు. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవునిలాగా మనకున్న శోకాలలో బాధలలో మనల్ని ఆదరించగలిగిన వారు, శాశ్వతమైన ఓదార్పునివ్వగలిగిన వారు ఈ భూమి మీద ఏ ఒక్కరూ లేరు. ఈ రోజు నీ జీవితములో నువ్వు ఎదుర్కొంటున్న ఈ కష్ట పరిస్థితి, నువ్వు ఎదుర్కొంటున్న ఈ అనారోగ్యం అనే సమస్య, నీ జీవితంలో ఉన్న ప్రతి గడ్డు స్థితి దేవుడే నీకిచ్చారు. మిమ్మల్ని ముట్టుకున్నవాడు నా కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం అని చెప్పిన దేవుడే ఎందుకు నీకిన్ని శ్రమలిచ్చారో తెలుసా? నీకు దేవునిలోనూ ఆత్మీయతలోనూ ప్రార్థనా జీవితంలోనూ లోతైన అనుభవాలను ఇవ్వడానికే ఇవన్నీ అనుమతించారు. దేవుడు ఏవైతే మన జీవితాల్లోకి అనుమతిస్తారో అవన్నీ మన క్షేమం కోసమే. మన ప్రతి అవసరం ఆయనకు తెలుసు. మనల్ని దేవునితో మరింతగా అంటుకట్టడానికి ఈ శోధనలు వచ్చాయి. దేవుని నిర్ణయ కాలం గడిచిన తరువాత అంతా దేవుడు చక్కపరుస్తారు. కనుక దేవుడిచ్చే ఓదార్పు కోసం, దేవునిలో స్థిరమైన జీవితం కోసం విశ్వాసంతో ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. అయా, మేము ఎదుర్కొంటున్న ప్రతి నిరాశ నీ యొక్క ప్రేమ విశేషమే అని మాకు తెలియజేసిన దేవా, మీకు స్తోత్రములయ్యా. మా క్షేమానికే సమస్తమును మా మేలు కొరకే నాయన జరిగిస్తున్న దేవా, మీకు వందనములు. అయా, మమ్మను ఆదరిస్తాను, స్థిరపరుస్తానన్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తూ మీతో అంటుకట్టబడి జీవించే జీవితాలు మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని, మా అందరికీ దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. తప్పక ప్రతి ప్రార్థన అవసరత గురించి అనుదినము ప్రార్థిస్తాము. ఈ రోజంతటిలో దేవుని యొక్క కృపాక్షేమములే మీ ముందు వెనుక మీకు తోడుగా ఉండి మిమ్మును నడిపించును గాక.